భారతదేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసింది. దేశంలోని 31 మంది ముఖ్యమంత్రులలో అత్యంత సంపన్నుల జాబితాలో సీఎం చంద్రబాబు నాయుడు అగ్రస్థానంలో నిలిచారు. చంద్రబాబు నాయుడు ఆస్తుల విలువ 931 కోట్లు కాగా, అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు 332 కోట్ల ఆస్తులతో రెండవ స్థానంలో నిలిచారు. ఇకపోతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 30 కోట్ల ఆస్తులతో 7 స్థానంలో నిలవగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 15 లక్షలతో అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన సీఎంగా నిలిచారు. గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లలో పొందుపరిచిన ఆస్తుల వివరాల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రూపొందించిన నివేదిక ద్వారా ఈ వివరాలు విడుదల చేశారు. దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తుల విలువ 1630 కోట్లుగా నివేదికలో పొందుపరిచింది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం మమతా బెనర్జీ 15 లక్షల ఆస్తులు ఉండగా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఆస్తులు 55 లక్షలని ఏడీఆర్ పేర్కొంది. ఇకపోతే ₹1 కోటి ఆస్తులతో కింద నుండి 3వ స్థానంలో కేరళ సీఎం పినరయి విజయన్ నిలిచారు. 77 ఏళ్ల విజయన్ దేశంలోనే అత్యంత వృద్ధ ముఖ్యమంత్రి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు 23 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. బీహార్కు చెందిన నితీష్ కుమార్ మాత్రమే ఎమ్మెల్సీగా ఉండగా, మిగిలిన వారు ఎమ్మెల్యేలుగా గెలుపొంది ముఖ్యమంత్రులు అయ్యారు. మరోవైపు 13 మంది ముఖ్యమంత్రులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 10 మంది ముఖ్యమంత్రులు హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, బెదిరింపుల కేసులను ఎదుర్కొంటున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదికలో వెల్లడించింది.